భగవద్గీత మొదలు పెట్టుకున్నాం. మధ్యలో మిగిలినటువంటి విషయాలు అవసరం కొద్దీ అప్పుడప్పుడు చెప్పుకుంటున్నాం. కానీ ముఖ్యంగా భగవద్గీతను ఆధారం చేసుకుంటే మనకి సులభం అవుతుంది. ఎందుకంటే దాంట్లో అన్ని రకాలైనటువంటి విషయాలు ఉంటాయి. సాధారణంగా భగవద్గీత అంటే మనకి ఒక పారాయణ గ్రంథం కింద మనం అనుకుంటాం. అంటే రోజు చదువుకోవాలి అని. కేవలం చదువుకోవడం వల్ల ప్రయోజనము లేదు. అంటే భగవద్గీతలో ఉండేటువంటి విషయం ఏమిటో మనం కొంచెం అర్థం చేసుకుని కొన్ని విషయాలైనా సరే ఆచరణలో కనుక మనం పెట్టగలిగితే అది భగవద్గీతకి ప్రయోజనం సిద్ధిస్తుంది. అంటే కృష్ణుడు ఆ గీతని ఇవ్వడం అనేటువంటిది దానికోసం ఇచ్చాడు. అంటే గురువు శిష్యుడిని ఎలాగ నడిపించాలో కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడిని అలాగా నడిపించాడు. అందరూ చెప్పినట్టుగానే కృష్ణుడు అంటే గురువు, అర్జునుడు అంటే మనమే. ఆ యుద్ధరంగం అనేటువంటిది మన సంసారం. ఎలాగైతే అర్జునుడికి సందేహాలు వచ్చాయో, ముందు తన వాళ్ళతో యుద్ధం చేయడం, అయ్యో వీళ్ళతో నేను ఎలా యుద్ధం చేస్తాను, వీళ్ళతో యుద్ధం చేయడం కంటే కూడా రాజ్యాన్ని విడిచిపెట్టేసుకోవడమే మంచిది కదా, ఇటువంటి సందేహాలు ఎలాగైతే వచ్చాయో అలాగే జీవితంలో మనకు కూడా సందేహాలు వస్తుంటాయి. ఈ పని చేయొచ్చా చేయకూడదా, ఈ పని చేస్తే దీనివల్ల మనవాడే నష్టపోతున్నాడు కదా, అయితే మన వాళ్ళకి కష్టం వస్తుంది కదా, లేదా దీనివల్ల ఏ రకంగానో పోనీ మనమే వదిలిపెట్టేసుకోవచ్చు కదా, ఈ రకమైనటువంటి ఆలోచనలు ఒక్కొక్కసారి మనం చేస్తాం. ఒక్కొక్కసారి ఏది మంచి ఏది చెడు అనేటువంటి వివేకం మనకి కుదరదు. అది మంచిదిగానే అనిపిస్తుంది, ఇది మంచిదిగానే అనిపిస్తుంది, అది చెడ్డదిగానే అనిపిస్తుంది, ఇది చెడ్డదిగానే అనిపిస్తుంది. వీటిన్నింటిలో దేన్ని ఎన్నుకోవాలి అనేటువంటి సమస్య మనకి ఎప్పుడూ ఉంటుంది. ఇటువంటి వాటన్నిటికీ కూడా అంటే సాధనలో మానవుడికి ఏ ప్రశ్నలు అయితే వస్తాయో ఆ ప్రశ్నలన్నిటికీ కూడా కృష్ణుడు అర్జునుడికి చేసినటువంటి బోధలో సమాధానాలు ఇచ్చాడు. అంటే సాధనలు అంటే ఇంతకు మనం చెప్పుకున్నాం, ఒక స్థాయి వచ్చిన తర్వాత మానవుడు అనేటువంటి వాడు కొన్ని జన్మలు అయిన తర్వాత ఏదో ఒకటి దీనికంటే ఉత్తమమైనటువంటిది ఉంది అనేటువంటి దాని గురించి ఉద్దేశించి దాని వైపు వెళ్ళడం అనేటువంటి దాన్ని ప్రారంభిస్తాడు. అలా ప్రారంభించినప్పుడు అడుగడుగునా సందేహాలు వస్తాయి. అంటే మనకి కొత్తగా డ్రైవింగ్ అనేది ఏదైనా నేర్చుకుంటారు, ప్రతి క్షణము సందేహమే. ఈ గేర్లో వెళ్ళాలా, ఈ గేర్లో వెళ్ళాలా, ఇక్కడ ఇలా తిరగచ్చా, ఇలా తిప్పాలా, ఇటువంటివన్నీ కూడా. అంటే కొంచెం దాంట్లో బాగా మనకి చెయ్యి తిరగడం అనేటువంటిది, కొంచెం నలగడం అనేటువంటిది జరిగే వరకు కూడా అన్ని సందేహాలు వస్తుంటాయి. ఎవరికైనా సరే, ఆడవాళ్ళకైనా సరే వంట అది కొత్తగా నేర్చుకున్నప్పుడు మనం ఎవరిలో పిల్లలు సలహా అడుగుతుంటారు, ఇంత వేయచ్చా, ఇంత ఉప్పు వేయచ్చా, ఇంత ఇది వేయచ్చా అనేవి. అంటే అలవాటు మీద కొంత మనకి తెలిసే వరకు అనేకమైనటువంటి సందేహాలు వస్తాయి. సాధన ప్రారంభించేటప్పుడు ఏ రకమైన మనకు తెలియకుండానే సాధన ప్రారంభం అవ్వచ్చు. అంటే 10 మందికి మంచి చేయాలి, అందరూ బాగుండాలి అనేటువంటి భావన ఎప్పుడైతే మనిషిలో కలుగుతుందో అది సాధనకి ప్రారంభం అని చెప్పి మాస్టర్ గారు చెప్పారు. అక్కడి నుంచి రకరకాలుగా మనకి జరగచ్చు. కొంతమంది యోగా అనేటువంటి దాని ద్వారా వెళ్ళచ్చు, కొంతమంది పూజల ద్వారా వెళ్ళచ్చు, కొంతమంది వేరే భక్తికి సంబంధించిన సంగీతము మొదలైనటువంటి ద్వారా వెళ్ళవచ్చు. ఎలాగ వెళ్ళినా కానీ ఏదో ఒక రకంగా సాధన అనేటువంటిది సాగుతూనే ఉంటుంది. మనకి తెలిసి జరిగేటువంటి సాధన కొంత జరుగుతూ ఉంటుంది, తెలియకుండా జరిగేటువంటి సాధన కొంత మనకి జరుగుతుంది. చాలా చక్కగా మాస్టర్ చెప్తారు. అంటే సన్నివేశాల రూపంలో మనకి చుట్టూ సంఘటనల రూపంలో మనకి ఏ రకమైనటువంటి అనుభవం కావాలో, ఏ రకమైనటువంటి పాఠం మనం నేర్చుకోవాలో దానికి సంబంధించినటువంటి విషయాన్ని మన గురువు, మన భగవంతుడు అలా ఏర్పాటు చేస్తూ ఉంటాడు. అంటే ప్రతి దినము కూడా మనం మన చుట్టూ జరుగుతున్నటువంటి సంఘటనలను బట్టి ఏవో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. తెలిసి నేర్చుకునేటువంటిది కొంత ఉండొచ్చు, తెలియకుండా కూడా కొంత మనకు నేర్చుకుంటూ ఉండవచ్చు. అంటే మనకి తెలియకపోవచ్చు దాని యొక్క ప్రభావం మన మీద ఉంది. ఇప్పుడు చూడండి, ఈ సినిమా యాక్టర్లని వాళ్ళని బాగా అభిమానించేటువంటి వాళ్ళు ఆ మేనరిజమ్స్ వీళ్ళు కూడా అలవాటు చేసుకుని వాళ్ళని అనుకరిస్తూ ఉంటారు. మొదట్లో వీడికి తెలియదు, ఎరా అచ్చు నువ్వు చిరంజీవిలా నడుస్తున్నావు ఏంటా, అచ్చు నువ్వు నాగార్జునలాగా ఇలా చేసాడు అలా ఉందా అని. అంటే ఒక్కోసారి మనకి తెలియకుండానే అప్రయత్నంగానే మనం కొన్ని పనులని చేస్తాం. అలాగే మనకి తెలియకుండానే మన చుట్టూ జరుగుతున్నటువంటి సంఘటనల వల్ల, సన్నివేశాల వల్ల కూడా కొన్ని పాఠాలు లాంటివి మనం నేర్చుకుంటుంటాం. ఇవన్నీ కూడా మనం ముందుకెళ్ళడానికి
సహాయం చేస్తుంటాయి, వాటి స్థాయిలో సహాయం చేస్తుంటాయి. ఎప్పటి వరకు వీటి యొక్క అవసరం ఉంటుందంటే, ఎప్పటి వరకు వీటి యొక్క ఇది, ప్రతి మనిషి కూడా పుట్టినప్పుడు ఏదో ఒక స్వభావంతో పుడతాడు. ఈ స్వభావం ఏమిటి? తన పూర్వజన్మల్లో చేసినటువంటి పాపపుణ్యములు ఏవైతే ఉంటాయో వాటి యొక్క సారము కింద ఒక స్వభావం వస్తుంది మనకి. అంటే వాడి మనిషి చాలా కోపిష్టి వాడండి అంట. ఎక్కడుంది కోపం అనేటువంటిది? లేదా వాడు చాలా జాలిగుండండి అంట. ఎక్కడుంది ఆ జాలిగుండె అనేటువంటిది? ఎందుకు వచ్చింది వాడికి? ఆ కుటుంబంలో ఎవరికీ లేదే ఆ కోపం లేదా ఆ జాలి, వీడికి ఎందుకు వచ్చింది? అంటే వీడు పూర్వజన్మలో వీడు పొందినటువంటి అనుభవములు కానీ, పాఠములు కానీ, సంస్కారములు కానీ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ముద్దని అతన్ని తెచ్చుకుంటాడు ఒక కొండ చేసి. అది అలాగే వ్యక్తమవుతుంది. కొంతమందికి చెడ్డ స్వభావాలు లాంటివి ఉండొచ్చు, కొంతమందికి మంచి స్వభావాలు లాంటివి ఉండొచ్చు. ఏ స్వభావమైనా సరే ఒక ముందుకు వెళ్ళడానికో వెనక్కి రాగడానికో మనకి అది పనికొస్తుంది. కానీ నిజమైనటువంటి సాధన జరగాలంటే ఏ స్వభావము ఉండకూడదు. చెడ్డ స్వభావం కంటే మంచి స్వభావం ఉండడం అనేటువంటిది ఎప్పుడూ ఉత్తమం. చెడ్డ ఆలోచనలు చేసే కంటే మంచి ఆలోచనలు అనేటువంటివి చేయడం చాలా ఉత్తమం. కానీ అసలు ఏ ఆలోచనలు చేయకుండా ఉండగలగడం అనేటువంటిది ఇంకా తర్వాత స్టెప్. అంటే మనం ఏ ఆలోచనలు చేయకుండా ఉంటే భగవంతుడు అప్పుడు మనలో ఉంటాడు, ఆయన ఆలోచనలే మనలో ఉంటాయి. మంచి కానీ చెడు కానీ ఏమి మనం చేసినా మనవిగా ఉంటాయి, ఏమీ లేకపోతే ఆయన ఉంటాడు. అందుకనే చాలా చక్కగా పాటల్లోనూ వాటిలో కానీ కథల కింద కూడా కానీ చెప్తుంటారు. ఆ విధులు ఏం పుణ్యం చేస్తుంది అంటే లోపలంతా డొల్ల చేసేస్తుంది, అందుకే సంగీతం వస్తుంది దాంట్లో. ఆ లోపలంతా ముద్దంతా ఉన్నంతసేపు సంగీతం రాదు, లోపలంతా డొల్ల అయిపోవాలి, ఏమీ లేకుండా ఉండాలి. అంటే గాలి చివరి నుంచి అది వరకు ప్రసరించడానికి వీలుగా ఉండాలి. మనము అంతే, చెడైనా మంచి అయినా ఆ రెండు దాటినటువంటి స్థితిలో వెళ్ళిపోవాలి. ఏమీ ఉండకూడదు, ఏమీ ఉండనటువంటి స్థితి ఏదైతే ఉంటుందో ఆ స్థితిలో మనకి నిత్యము భగవంతుడే ఉంటాడు. అందుకే ఒక చక్కటి కథ కూడా చెప్తారు. ఈ అంటే ద్రౌపది దానికి కూడా అదే చెప్తారు. ఈ రుక్మిణి పక్కనే ఉందిట, కృష్ణుడు పక్కనే రుక్మిణి ఉందిట. ఆ ద్రౌపది అక్కడి నుంచి అన్న అన్న అని చెప్పి వస్తుంది. ఈయనేం ఉలకటం లేదు పలకటం లేదు. రుక్మిణి అడిగింది, అదేమిటండి అయ్యో అంత కష్టంలో ఉంది, ఒక పక్క చీర లాగేస్తున్నాడు ఆ దుర్మార్గుడు, ఆవిడ మిమ్మల్ని పిలుస్తోంది, మరి మీరు వెళ్ళరేమిటి అని. నన్ను పిలుస్తోంది కానీ తన ప్రయత్నం తాను చేసుకుంటోంది కదా అంటే ఆవిడ చేతులు ఇలా అడ్డు పెట్టుకుని అన్న అన్న నడుస్తుంది. ఇంకా ఆవిడకి ఆ ఓపిక నశించి ఇంతసేపు అయ్యాక కాసేపటికి రెండు చేతులు అయితే అన్నా అని వచ్చింది. ఎప్పుడైతే తన ప్రయత్నం తాను మానేసిందో అప్పుడు ఏంటంటే కాబట్టి మనదైనటువంటి ప్రయత్నం కొంచెమైనా కనుకుంటే ఆయన రాడు. మన ప్రయత్నం ఏమీ లేకపోతే ఆయన వస్తాడు. నేను ఈ పని చేసుకోగలను అని మనం అనుకున్నప్పుడు ఆయన ఉంటాడు. ఈ పని నువ్వే చేస్తున్నావు నేనేం చేయలేను అని అనుకుంటేనే ఆయన ఉంటాడు. అందుకే ఇంకో చక్కటి పద్యం కూడా ఇంగ్లీష్లో పోయి ఉంటుందని చెప్తారు. ఈ భగవంతుడిని అతను అడుగుతూ ఉంటాడనమాట, నా భక్తుడు, నువ్వు ఎప్పుడు నాతోనే ఉంటా అన్నావు కదా, ఎక్కడున్నావు ఇదిగో అంటాడు. ఏమిటి అంటే వాళ్ళు బీచ్లోనే కూడా నడిచి వచ్చినటువంటి దారి అనమాట. వెనకాల చూపిస్తుంటాడు అడుగులు చూపిస్తే 2 జతల అడుగులు ఉంటాయి. ఇదిగో ఉన్నాను కదా నీ పక్కనే అంటాడు. ఇదిగో ఇవి నీవి అవి నావి అంటాడు. కొంచెం దూరం వచ్చిన తర్వాత చూపిస్తాడు, మరి ఇక్కడ ఒక అడుగు జాడలే ఉన్నాయి కదా, రెండోవి లేవు అంటే నేనే ఉన్నాను అక్కడి నుంచి, నువ్వు ఏమైపోయావు కాసేపు నువ్వు లేవు కదా అంటాడు. పిచ్చివాడా, నేను లేకపోవడం కాదు, అవి నా అడుగు జాడలే. అప్పుడు నిన్ను నువ్వు నడిపించుకోలేనంతటి కష్టంలో నువ్వు ఉన్నావు, అప్పుడు నేను ఎత్తుకుని నడిచాను నేను, అందుకే నా ఒక అడుగు జాడలే పడ్డాయి అక్కడ, నీ అడుగు జాడలు పడ్డాయి అని చక్కటి కథ కింద పోయిన కింద అది చెప్తారు. అంటే మన ప్రయత్నం మనం చేస్తున్నంతసేపు ఆయన వెనకాల ఉంటాడు, లేదా మన పక్కన ఉంటాడు, నేను నడుస్తూ ఉంటాడు, మన పని మనం చేసుకుంటూ ఉంటాం చేస్తాడు. ఎప్పుడైతే మనం ఆ పని కూడా చేయలేము అని మనం అంటామో అప్పుడు ఆయన మనం చెప్పుకుంటాడు. అందుకనే సంస్కృతంలో 2 రకాలైనటువంటి న్యాయముల కింద చెప్తారు. మర్కట కిషోర న్యాయము, మార్జాల కిషోర న్యాయము అని 2 ఉన్నాయి. కోతి పిల్ల, పిల్లి పిల్ల. కోతి ఏం చేస్తుంది,
తన పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే కోతి చెంగు చెంగుని వెళ్తున్నప్పుడు ఈ పిల్ల తల్లిని ఇలా గట్టిగా పట్టుకుంటుంది, ఇది దిగుతూ మొదట్లో దానికి రాదు కాబట్టి. పిల్ల ఏం చేస్తుంది, ఎక్కడికైనా పిల్లల్ని పెట్టిన చోట ఒక చోట ఉంటుంది, ఉంచదు, 9 చోట్ల ఎక్కడికో మారుస్తుంది అంటారు. దాన్ని నోటితో ఇలా కలిసి అది తీసుకెళ్ళి పెడుతుంది. ఈ రెండిట్లోనూట మార్జాల కిషోర న్యాయము చాలా హాయిగా. ఇందులో పిల్లకి బాధ్యత ఏమీ లేదు. తల్లి దాన్ని కలుసుకుని ఎక్కడికి తీసుకెళ్లాలో తీసుకెళ్తాం, అది హ్యాపీగా అలా ఉండడమే, దానికి పనేం లేదు. కోతి పిల్ల దగ్గర అది కాదు, అది పట్టుకుంది, అది కనుక వదిలేసిందంటే కనబడిపోతుంది. తల్లికి ఎందుతోంది, ఇటు నుంచి ఎటు ఎందుతోంది, కొమ్మల మీదకి, కానీ పట్టుకున్నది మాత్రం పిల్ల. అందుకని దీని బాధ్యత గట్టిగా పట్టుకోవాలి. పిల్లగా భయంగా లేదు, తల్లి పట్టుకుంది, వదిలేస్తే దాన్ని ఆవిడది బాధ్యత, మనకేమి. అది అంటే భగవంతుడి దగ్గర భక్తుడు ఎలా ఉంటాడట, మార్జాల కిషోర న్యాయంలో ఉంటాడట. ఆయన మనని పట్టుకోవాలి, మనం ఆయన పట్టుకోకూడదు. మనం ఆయన పట్టుకుంటే వదిలేస్తామేమో అని భయం ఉంటుంది. ఆయన మనని పట్టుకుంటే వదిలేస్తాడు అనేటువంటి భయం మనకు ఉండదు. ఎందుకంటే వదలడం మాడమని ఆయన చూసుకుంటాడు, ఆయన బాధ్యత మనకేం పోయి. అందుకని అంచేత